వెళ్ళినా అందరికంటే యాక్టివ్గా చురుగ్గా తమ్ముడు మైక్ గుంజుకొని మాట్లాడుతుండే. బస్సు యాత్రలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ మేము మాట్లాడుతుంటే నాకు అవకాశం వస్తుందా అని చెప్పి ఎవరు విలువకుండా గుంజుకోపోయి మాట్లాడుతుండే. అంటే ఏదో ఒకటి మాట్లాడాలి చేయాలని తప్పన. డిగ్రీ స్టూడెంట్ అప్పుడు. కానీ తర్వాత తమ్ముడు ఓయూకి వచ్చి పీజీ చేయడం, ఇక్కడ రెండోసారి తమ్ముడు పాలమూరు ఆత్మీయ సదస్సు పెట్టడం రెండోసారి. వేరే వేరే ప్రోగ్రాం చాలా చేసాం. తమ్ముడు స్వతహాగా ఇది రెండోసారి. తమ్ముడికి కృతజ్ఞతలు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు. ఈరోజు తెలంగాణ ప్రజలది చాలా మన జీవితాలే త్యాగాలమయం. 60 ఏళ్ల చరిత్ర చూసుకుంటే ఎన్నో ఉద్యమాలు, సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, అప్పుడు జరిగినటువంటి అన్యాయాలు కావచ్చు, మొత్తం టోటల్గా ఇక్కడ తెలంగాణ పుట్టిన ప్రతి వ్యక్తి పోరాడితేనే జీవితం, పోరాటమే జీవితం అన్నట్టుగా ఇన్ని రోజులు మనం బతికాం. తెలంగాణ వచ్చింది, మనం సాధించుకున్నదే. విద్యార్థి శక్తి ముందుకు వచ్చి సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో ఇప్పుడు కూడా మన పాలమూరు అభివృద్ధి మీద మన చర్చ. 60 ఏళ్ల నుంచి మన పాలమూరు ఎలా ఉంది, ఈ వచ్చిన తెలంగాణ 2 సంవత్సరాల నుంచి ఎలా ఉంది, ఒకసారి మనం ఇంకా లోతులోకి వెళ్తే గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది, చాలా కార్యక్రమాలు చేస్తుంది. కానీ ఇప్పుడు అంతకుముందు ఆంధ్ర గవర్నమెంట్ ఉంటే ఆంధ్ర సీఎం కూడా దత్తత తీసుకుంటే మన మైనార్టీ జిల్లాను, కానీ ఏమి చేయలే. సౌతి తల్లి ప్రేమనే చూపించిండు. మరి ఇప్పుడు ఉన్న సీఎం కూడా మన పాలమూరు ఎంపీకి ఉన్నప్పుడే మనం తెలంగాణ సాధించుకున్నాం. అది మనం చాలా గర్వకారణంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇప్పుడు కూడా సీఎం చాలా కార్యక్రమాలు తీసుకొస్తుండు. కానీ ఈ సీఎం కూడా సౌతి తల్లి ప్రేమ చూపేయకుండా పాలమూరుని నిజమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని మనందరం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒకటేంటంటే తెలంగాణ మొత్తం వెనకబాటు కారణం తెలంగాణ రాజకీయ నపుంస నాయకత్వం. అట్ ద సేమ్ టైం మన పాలమూరు జిల్లా వెనకబాటు కారణం కూడా ఆ నపుంస నాయకత్వమే. ఎందుకంటే 60 ఏళ్ల చరిత్ర చూసుకుంటే ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఎంతో ఉద్యమం చేసినాం. ఎంతో మంది పాలమూరు విద్యార్థులు ఉన్నారు. మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంతో చేసినాం. ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఏం తీసుకున్నది లేదు, చేసింది లేదు, అంతా స్వతహాగా చేసింది. కానీ విద్యార్థులను ఏ రాజకీయ నాయకులు కూడా గుర్తించలే, ఎవరు ఏమి చేయలే. అదే కరీంనగర్ విద్యార్థులు, వరంగల్ విద్యార్థులు, వేరే డిస్ట్రిక్ట్ విద్యార్థులను చూసుకుంటే వాళ్ళకి చాలా అత్యున్నత స్థానాన్ని తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కానీ అదే పాలమూరు విద్యార్థులు ఎంతో కొట్లాడినాం, ఎంతో చేసినాం. కానీ పాలమూరు విద్యార్థిని ఎవరు గుర్తించలే, ఏదో వాడుకొని వదిలేయడం అంతే. సేమ్ టైం రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ ఆస్తులు వాళ్ళ కూడబెట్టుకోవడమే కానీ నిజంగా మన జిల్లాకి చేసింది ఏమీ లేదు. ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళు సంపాదించుకోవడం, ఏం చేస్తే అదే. అది మారాలి. మన తెలంగాణ, ఈ తెలంగాణ సామాజిక తెలంగాణగా, మన తెలంగాణగా మనం మార్చుకోవాలంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నామో అందరం ఒక ఐక్య కూటమిగా ఏర్పడి మన జిల్లా మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కోసం ఎలాగైతే కొట్లాడినామో నిధులు 2 నదులు జీవన నదులు ప్రవహిస్తున్నాయి మన జిల్లాలో. కానీ మనకేం జరుగుతుంది? ఏమీ లేదు. నిన్న కూడా మన జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాటికి కారణాలు ఏంది? మనం మీటింగ్లు పెట్టడం పోవడం కాకుండా ఒక ఐక్య కూటమి ఏర్పడి తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులు, యువత, మేధావులు, నాయకులు అందరం కలిసి ఏదో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఎన్నుకోవడం కాకుండా మనందరం ఎవరైతే చర్చించుకున్న ఒక 10 మందా 20 మందా అందరం ముఖ్యమైన సమస్యల మీద, ప్రధాన సమస్యలు, ఈరోజు రైతు సమస్య కావచ్చు, లేకపోతే విద్యాలయాలు కావచ్చు. మన జిల్లాలో మొన్న వచ్చింది యూనివర్సిటీ, ఏ కాలేజీలు లేవు. ఇప్పుడు బీపీడీ వేయాలంటే కూడా అమ్మాయిలు వేరే జిల్లాకి వెళ్తున్నారు. అంటే చాలా మహిళా సమస్యలు ఉన్నాయి. విద్యార్థుల ఏ కాలేజీలు మన జిల్లాలో సరిగా లేవు. హాస్పిటాలిటీ కూడా మన జిల్లాలో సరిగా లేదు.